శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే సింపుల్ హెయిర్ స్టైలు. ముందుగా ఇలాగా పార్టీషన్ తీసుకొని నేను మిడిల్‌లో కూడా ఫ్రెంచ్ బ్రైడ్ అండ్ సైడ్స్ కూడా ఫ్రెంచ్ బ్రైడ్ అనేది అయితే వేశాను. ముందుగా నేను చెప్పాను కదా ముందు వీడియోస్‌లో, ఇలాగ మనం పార్టీషన్ తీసుకుంటే మనకి ఫ్రెంచ్ బ్రైడ్ అనేది కొంచెం నీట్‌గా వస్తుంది. అందుకని నేను మిడిల్ పార్టీషన్ తీసుకొని హెయిర్ అంతా టై చేసేసి అప్పుడు జడ అల్లడం అనేది అయితే స్టార్ట్ చేశాను. హోలీ పండగకి బాగా ఆడుకున్నారు మా పాప వాళ్ళు. దాంతోటి హెయిర్ అంతా కూడా 2 టైమ్స్ వాష్ చేసినా కూడా కలర్స్ అయితే పోలేదు. ఇంకా నిన్న జడ వేస్తున్నప్పుడు కూడా గ్రీన్ కలర్ అనేది అయితే అంటుకుంది. ఇంక ఇవాళ ఫుల్ ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేయిద్దామని చెప్పి అయితే అనుకున్నాను. వేస్తున్నంతసేపు అసలు డ్రై అయిపోయింది హెయిర్ అయితే. ఇలా ఇక్కడ ఒక ట్రిప్ చెప్పదలుచుకున్నాను. ఇలా హెయిర్ డ్రై అయిపోయినప్పుడు పెరుగులో మనం నైట్ మెంతులు నానబెట్టేసి వాటిని మిక్సీ పట్టి హెయిర్కి కనుక పెట్టుకుంటే చాలా హెయిర్ అయితే సిల్కీగా అవుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మనకి మెంతులు హెయిర్ గ్రోత్ అండ్ సిల్కీనెస్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇదిగోండి ఇలాగా జడ అయితే వేస్తున్నాను. 2 టైమ్స్, 1 టైం నేను వాష్ చేశాను. తర్వాత తను వాష్ చేసుకుని కదా హెయిర్ వాష్ అనుకున్నాను, కానీ అసలు అయితే హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆర్గానిక్ అనుకుంటాం కానీ ఆర్గానిక్ కలర్స్ ఉండవు కదా. మేము ఈవెంట్కి వెళ్ళాము, అక్కడ మామూలు కలర్స్తో కెమికల్స్ తోటి దానివల్ల అయితే హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అవిసె గింజల జెల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే అది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, కానీ నాకైతే బాగా బెటర్ యూజ్ ఉంది. ఇదిగోండి ఇలాగా ఫ్రెంచ్ బ్రైడ్ అనేది వేసేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఈ హెయిర్ స్టైల్ ఒకసారి మా పాపకు వేసాంట. తను చెప్పింది ఏ హెయిర్ స్టైల్ వేద్దాము అని అనుకుంటుంటే, అమ్మ నువ్వు లాస్ట్ టైం ఇలా వేసావు బాగుంది అంటే సరే అని చెప్పి ఇప్పుడైతే నేను ట్రై చేశాను. ఇదిగోండి వైట్ రబ్బర్ బ్యాండ్ కూడా గ్రీన్ కలర్ అయిపోయి, ఇంకా ఇలా వేసేసాక కింద రబ్బర్ బ్యాండ్ తీసేసి హెయిర్ని, ఇంకా తనకి హెయిర్ డ్రై అయిపోయింది కదా, దానివల్ల చిన్నగా దువ్వుతున్నా కూడా చాలా పెయిన్ అయితే వచ్చింది. పాపం చాలా డ్రై అయిపోయింది హెయిర్ అయితే. ఇదిగోండి ఇలాగా చిన్న పార్టీషన్ లాగా తీసుకుని ఇటు కూడా జడ వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే 3 వేసా కదా, అటు ఇటు 3 ఫ్రెంచ్ బ్రైడ్స్ వస్తుంది. ఆ మూడింటిని టై చేసేసి కింద అయితే హెయిర్ స్టైల్ డిఫరెంట్గా వేశాను. ఈజీగా వేసేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. ఇంకా వేణీలు కూడా మేకింగ్ చేస్తాను నేను. ఈ ఫ్రెంచ్ బ్రైడ్స్ దగ్గర పర్ల్స్ తోటి డెకరేషన్ చేస్తే బాగుంటుంది, కానీ నాకు అప్పుడు టైం లేక చేసినవి ఎక్కడో మిస్ అయిపోయాయి. పెళ్ళికి వెళ్ళినప్పుడు పడిపోయాయి ఎక్కడో, అందుకని చెప్పి ఇంకా మేకింగ్ అయితే చేయలేదు. నిన్న మీషోలో చూశాను, అసలు పోనీ మనకి మేకింగ్ అవ్వకపోతే ట్రై చేద్దాం అనుకుంటే ఓన్లీ పర్ల్స్ వరకు కట్టుతీగకి చుట్టూ ఉన్నాయి. 120, 150 అలా ఉన్నాయి. ఎందుకు అంతకన్నా మనమే మేక్ చేసుకోవచ్చు కదా అనుకున్నా నేనైతే. అది కూడా మేకింగ్ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇంకా బాహుబలి హెయిర్ యాక్సెసరీ కూడా చేశాను. ఇది మార్నింగ్ ఈ జడ వేసేసాక ఈవినింగ్ కంప్లీట్ అయింది ఆ యాక్సెసరీ అనేది. లేకపోతే ఇది కూడా పెట్టి చూపించేదాన్ని. చాలా బాగుంది, అది బాగా వచ్చింది. లక్ష్మీదేవి పెండెంట్ అనేది మిడిల్లో పెట్టి అటు ఇటు రౌండ్ కుందన్స్కి పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇలాగా ఫ్రెంచ్ బ్రైడ్ అనేది. ఇక్కడ మా పాపకి ఇంకా కళ్ళని లాగట్లేదు, ఇంకా పెయిన్ వస్తుంది అన్నమాట హెయిర్, అందుకని చెప్పి ఇంకా నేనైతే వీడియోని స్కిప్ చేసేసాను. ఇదిగోండి ఇలాగా మూడింటికి రబ్బర్ బ్యాండ్ పెట్టాను కదా, మూడింటిని కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. లాస్ట్లో ఈ రబ్బర్ బ్యాండ్స్ని మనం చిన్నగా సిజర్తో కట్ చేసేసుకుంటే మిడిల్లో ఒక రబ్బర్ బ్యాండ్ ఒకటే ఉంటుంది. అప్పుడు దాన్ని మనం కవర్ చేస్తూ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ 3 హెయిర్ స్టైల్స్కి మనం ఇక్కడ క్లిప్ కూడా పెట్టుకోవచ్చు. మనకి అంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ కవర్ అయ్యేట్టుగా క్లిప్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ చెప్పాను కదా, ఇలాగ 2 పార్టీషన్స్గా తీసుకుని ఫస్ట్ ఒక పార్టీషన్కి రబ్బర్ బ్యాండ్ అనేది అయితే పెట్టేసి దాన్ని కవర్ చేస్తూ కింద హెయిర్ని పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్. అలాగా మనం ఆ 2 పార్ట్స్ అనేవి కలవకుండా డివైడ్ చేస్తున్నట్టుగా మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడమే. ఇదిగో చూసారు కదా వీడియోలో, ఇలాగా ఆ హెయిర్ అనేది కలవకుండా మనం ఇలాగా వీటిని మనం స్వీట్ హార్ట్గా కొంచెం పెట్టుకుంటే స్వీట్ హార్ట్ హెయిర్ స్టైల్ కూడా అవుతుంది. ఇదిగోండి ఇలాగా మనం ఆ 2 పార్ట్స్ని కొంచెంగా
మిడిల్లోకి పార్టీషన్స్గా చేస్తూ వేసుకోవాలి. నేనైతే ఒక 6 పార్టీషన్స్ చేశాను. ఇదిగోండి ఇలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ అయితే. అక్కడ మనం వేణీలు కానీ, జడబిళ్ళలు కానీ, పోలెన్స్ కానీ ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట. మనం ఫంక్షన్స్కి ఎవరికైనా పెళ్లి కూతురికి వేయాలనుకుంటే వాళ్ళు ఎలాగా పోలెన్స్ అవి తెప్పించుకుంటారు కాబట్టి హెయిర్ యాక్సెసరీస్ వాటితోటైతే డెకరేట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్ అనేది అయితే. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగ మొత్తం కవర్ చేసేసి నేను ఇక్కడ ఏంటంటే హెయిర్ అంతా మనం కింద కనిపించకుండా ఇలాగా రబ్బర్ బ్యాండ్ పెట్టేటప్పుడే మనం హెయిర్ ఇలా పెట్టామనుకోండి అలాగా ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా జడబిల్లలు చేశాను యూపిన్స్ తోటి, కలవ పువ్వుల్లాగా, లోటస్ ఫ్లవర్స్ లాగా, నెక్స్ట్ డైమండ్ షేప్ కుందన్స్తో చేసినవి అటు ఇటుగా పెట్టేశాను. పైన కూడా ఒక 3 యూపిన్స్ అయితే పెట్టాను కవర్ అయ్యేట్టుగా బాగుంటుందని చెప్పి. ఇదిగోండి ఇలాగా 1 by 1 అంటే రెడ్ పింక్ ఆరెంజ్ చేశాను. ఆ కలర్ కాంబినేషన్ చూసుకుంటూ అయితే పెట్టాను. ఇంకా డైమండ్ షేప్ యూపిన్స్నేమో 3 అయితే అక్కడ పెట్టేశాను. ఇంక చెప్పా కదా ఆ ఫ్రెంచ్ బ్రైడ్కి డెకరేషన్కి అయితే చేయలేదని. నెక్స్ట్ టైం చేసినప్పుడైతే కంపల్సరీ పెట్టి చూపిస్తాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఇదిగోండి ఇలాగా 3 యూపిన్స్ అయితే ఫ్లవర్లా పెట్టాను. లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.